విషయాలపైన అనేక ప్రశ్నలు విమర్శలు మనం చూసాం. అయితే ప్రస్తుతం సిబిఐ కోర్టు కూడా ఇవాళ సిబిఐని చాలా స్పష్టంగా ప్రశ్నించింది. అసలు మీరు ఈ కేసు సంబంధించిన విషయంలో ఏం విచారించాలనుకుంటున్నారు, ఎవరిని విచారించాలనుకుంటున్నారనే విషయం పైన స్పష్టత కావాలని ఇంతలా ఎందుకు అడగాల్సి వచ్చింది? సిబిఐ ఇప్పటి వరకు చేసిన విచారణ పైన సునీత ఎందుకు అబ్జెక్షన్ చెప్పింది? సునీత అబ్జెక్షన్ చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఏదైతే ఈ కోర్టును విచారిస్తున్నటువంటి కింద కోర్టు ఏదైతే ఏసీబీ కోర్టుకు చెప్పడం, సో సిబిఐ కోర్టు దీనిపైన విచారణ చేసిన తర్వాత సో మళ్ళీ ఇప్పటి వరకు సునీత లేవనెత్తినటువంటి అంశాలు లేదా సునీత ఈ కేసు విషయంలో ఇంకా వాస్తవాలు బయటికి రావాలంటే ఎవరెవరిని విచారించాలి అనేటువంటి అంశంలో ఆమెకి అభ్యర్థన, వీటన్నిటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ విచారణ చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కోర్టు స్పష్టం చేసింది. సో ఆ సందర్భంలో కూడా మీరు చెప్తే విచారిస్తాం, మీరు విచారించమన్నది విచారిస్తాం అనేటువంటి ధోరణి సిబిఐ ప్రదర్శిస్తూ వస్తుంది తప్ప ఎక్కడ ఈ కేసు విషయంలో సిబిఐ తనంతగా తాను సో తమకున్నటువంటి టైం ప్రకారం ఇలా చేయగలిగాం, ఇంకా ఇలా చేస్తే ఈ కేసులో అన్ని విషయాలు బయటకు వస్తాయి అనేటువంటి అంశం పైన ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సో ఇప్పుడు చాలా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని అడిగింది. అయితే సునీతకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి, సునీత ఈ కేసు విషయంలో మళ్ళీ విచారించాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు ఆమె తెరపైకి తీసుకురావాల్సి వచ్చింది? అలా చేయకపోతే ఈ కేసు విషయంలో జరిగేటువంటి నష్టం ఏంటి? లేదా వివేక హత్య కేసు సంబంధించిన విషయంలో అసలైనటువంటి సూత్రధారులు పాత్రధారులు అందరికీ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శిక్ష పడాలంటే సిబిఐ ఇప్పుడు చేయాల్సిందేంటి? సో సిబిఐ మళ్ళీ విచారణకు సంబంధించిన విషయం పైన సుప్రీంకోర్టుకు ఏం చెప్పబోతోంది, ఎవరి పేర్లు ఎవరిని విచారించాలనేటువంటి విషయం పైన రేపు సుప్రీంకోర్టుకు విన్నవిస్తుంది. సో ఆ విన్నవించే దాంట్లో ఎవరు ఉండబోతున్నారు, సో ఆ పేర్లపైన మళ్ళీ సునీత తరపు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపించవచ్చు, ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే 2019 మార్చి 19న వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి సిట్లు, ఆ తర్వాత పోలీసులు, తర్వాత సిబిఐ విచారణ కొనసాగుతూ ఉంది తప్ప ఈ కేసు సంబంధించిన విషయంలో పూర్తిగా అంటే అటువైపు దస్తగిరి అప్రూవర్గా మారి అనేక విషయాలు వెల్లడించినప్పటికీ కూడా ఇంకా ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో విచారణ విషయంలోనే ఇంకా ఒక ఫైనల్ కంక్లూజన్కు రాకపోవడం అనేది విచారకరం. సో మొత్తానికి ఇవాళ జరిగినటువంటి పరిణామంతో సిబిఐ నెక్స్ట్ ఎవరిని విచారించబోతోంది, ఎవరిని విచారించాలనేటువంటి విషయం పైన స్పష్టత ఇవ్వబోతోంది. ఇప్పటికైనా స్పష్టత ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే ఎవరి పేర్లు ఉండవచ్చు, ఎవరి వరకు విచారణకు జరగబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సో దీనికి సంబంధించి మనం మరింత అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే ఈ కేసు సంబంధించి మొత్తం క్రైమ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ ఓవరాల్గా కూడా దీన్ని ఫాలో అవుతూ ఉన్నారు తొలి నుంచి కూడా. ప్రవీణ్ కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో కృష్ణ, ఏంటి ఇవాళ జరిగిన అప్డేట్ ఏంటి? సుప్రీంకోర్టు ఎందుకు సిబిఐని సూటిగా అడగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఏంది సిబిఐ ఏమైనా ఈ కేసు విషయంలో కొంత వారు ఒక స్పష్టత ఇవ్వడం లేదా, ఇది ఇవ్వలేకపోతున్నారా, లేదా ఉద్దేశపూర్వకంగా ఇవ్వట్లేదా, లేకపోతే ఏమైనా మరింకేమైనా ఆలోచన ఉంది కాబట్టి ఈ రకంగా డొంక తిరుగుడు విధానాన్ని ఏమైనా అవలంబిస్తున్నారా, ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సిబిఐ పిల్లి మొగ్గలు